తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఏపీ, తెలంగాణలో 3 చొప్పున 6 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల్లో ఎన్నికలు జరుగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్. ఏదైతే ఇటు ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది కూడా ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యింది. ఈ పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ప్రశాంత వాతావరణంలో కొనసాగే విధంగా కూడా ఇటు ఏర్పాట్లు ఏదైతే అధికారులు ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క ఏర్పాట్లు అనేది కూడా చేయడం జరిగింది. ప్రతి ఏర్పాట్లతో పాటు అదే విధంగా పోలీసు భద్రతను సైతం కూడా అందుబాటులో దించడం జరిగింది. ఇక ఎన్టీఆర్ జిల్లాలోనే దాదాపు 112 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇక కృష్ణా జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలు అనేది కూడా ఉండడం జరిగింది. ఇక ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 73,000 మంది కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పలువురు నేతలు సైతం కూడా వారి యొక్క ఓటుని అనేది కూడా వినియోగించడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా ఏదైతే సమస్యాత్మక కేంద్రాలు ఉంటాయో దాదాపు కృష్ణా జిల్లాలోనే 44 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించడం జరిగింది. అక్కడ వెబ్కాస్టింగ్ అనేది కూడా ఏర్పాటు చేసి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క పోలింగ్ నిర్వహించేందుకు కూడా ఇటు అధికార యంత్రాంగం అయితే కనుక కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ప్రిసైడింగ్ అదేవిధంగా ప్రిసైడింగ్ అధికారులు ఈ యొక్క పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు కూడా ఇక ఏదైతే ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం కూడా ఇక బ్యాలెట్ బ్యాగ్స్లని కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయంలో అయితే కనుక ఏదైతే ఇటు కేంద్రాల వద్దకి తరలించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగేటువంటి ఈ యొక్క ప్రక్రియలో భాగంగా ఉన్నతాధికారులు సైతం కూడా ఈ యొక్క తనిఖీలు అనేది కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే ఇటు కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఉంటాయో వెబ్కాస్టింగ్ నుంచి కూడా ఇక పర్యవేక్షించేందుకు కూడా ఒక కేంద్రాన్ని అనేది కూడా ఏర్పాటు చేశారు. ఆ యొక్క సెంట్రల్ కేంద్రం నుంచి కూడా అన్ని పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించే విధంగా కూడా ఒక ఉన్నతాధికారిని కూడా ఉంచడం జరుగుతోంది. అదేవిధంగా కలెక్టర్ సైతం కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లపై కూడా పర్యవేక్షించడం, పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించే విధంగా కూడా ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కూడా వారి యొక్క ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. వారిలో అయితే కనుక ఇటు ఏదైతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అదేవిధంగా కేఎస్ లక్ష్మణరావు మధ్య ఎక్కువగా ఉత్కంఠ భరితమైన అవకాశాలు కనబడుతున్నట్టు తెలుస్తుంది. దీంతో అయితే కనుక పట్టభద్రులు పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్టు తెలుస్తూ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.